మొత్తానికైతే 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయింది. కళ్యాణ్ పడాల విన్ అయిపోయాడు. అంతా బానే ఉంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే సీజన్ మొత్తంలో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే ధీమాన్ పవన్ మామ. ఎలా అనంటే ఎమాన్యుయల్ ఆడుతున్న తీరుకు, ఎమాన్యుయల్ గెలిచిన గేమ్స్ యొక్క విన్నింగ్ రేటుని అంతా చూసుకుంటే ఎమాన్యుయల్ టాప్ 2నో లేకపోతే టాప్ 3లోనో ఉండాలి. లాస్ట్ 2 వీక్స్‌లో ధీమాన్ కొంచెం బాగా హైప్ ఇచ్చాడు గేమ్స్‌లో. సో దానివల్ల సడన్గా టాప్ 3కి వచ్చేసాడు. అదంతా పక్కన పెడితే విన్నర్ ప్రైజ్ 50 lakhs అయితే 50 lakhsలో 15 lakhs తీసుకున్నాడు. ఈవెన్ రన్నర్ అప్కి కూడా రాలేదు. తనుజకు కూడా అంత మనీ రాలేదు. అలాంటిది ధీమాన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. 15 lakhs తీసుకొని మంచిగా హ్యాపీగా ఆల్మోస్ట్ విన్నర్తో పాటుగానే అంతే ఎగ్జైట్మెంట్లో అంతే హ్యాపీనెస్లో ఇంటికి వెళ్ళిపోయాడు. నా ఒపీనియన్లో ఎందుకు ధీమాన్కి అంత లక్కీ కలిసి వచ్చింది అని అంటే జస్ట్ ఫర్ ఫన్ ఇలా ఆలోచిద్దాం. అదే ధీమాన్కు ఆ టైంలో ఒకవేళ రీతుకు కాల్ చేసి డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని బట్టి డిసైడ్ అవ్వు అనేసి హోస్ట్ చెప్పుండుంటే రీతు డెఫినెట్లీ తీసుకోకు అనేది. ఎందుకనంటే ధీమాన్ ఎస్ చెప్పినప్పుడు రీతు ఎక్స్ప్రెషన్ చూడాలి. అమ్మో అసలు జస్ట్ మిస్ అయ్యావు ధీమాన్, లేకపోతే ఫస్ట్ ర్యాంక్లో ఉండేటోడివి అన్న ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్నాడు కాబట్టే మంచిగా వచ్చేసినాయి. దీని మీద మీరేమంటారో కమెంట్ చేసేయండి మామ.